వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి. న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు తమ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటును కాపాడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఆర్మూర్ మామిడిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్ఐఆర్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో 3 రోజులు దంచికొట్టిన వానలు నేడు తగ్గుముఖం. దాదాపు అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు. వర్షపాత వివరాలపై స్పెషల్ ఫోకస్. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కురిసిన వర్షాలకు శ్రీరామ్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరిక. ప్రాజెక్టులో భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. కామారెడ్డి పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించేదే ఊర పండుగ. నిజామాబాద్ నగరంలోని కిల్లా గద్దె నుంచి గాజుల్పేట్ పెద్ద బజార్ మీదుగా రూట్ మ్యాప్ను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఆన్లైన్ గేమింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న 2 అరెస్ట్. 15,000 రూపాయల నగదు, 1 ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. ప్రతి ఒక్కరూ విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. నగరంలోని సుభాష్ నగర్లో తనను కలిసిన విద్యుత్ శాఖ అధికారులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో ఆగస్టు 2న ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఊర పండుగ రూట్ను పరిశీలించిన సిపి సాయి చైతన్య. బాన్స్వాడలో పల్లె దవాఖానాను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు పరిపాలన, ఆర్థిక అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి ఇప్పటికే ఆమోదం పొందిన పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో జిల్లా నేతలు ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను గురువారం రాత్రి ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ప్రతిపాదనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని దేవి రోడ్డు, నామ్దేవ్ వాడ ఆర్ఓబి అదనపు వంతెన మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రధానంగా ఈ రైల్వే లైన్ దాటడానికి విజయ్ థియేటర్, అలాగే నామ్దేవ్ వాడ వద్ద 2 మార్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. రద్దీ ఎక్కువగా కావడంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదని, కావున నూతన ఆర్ఓబి మంజూరు చేయాలన్నారు. అలాగే ఎల్లమ్మగుట్ట వద్ద సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో మరొక ఆర్యూబి అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం 170 కోట్లు మంజూరు కావాలన్నారు. ఆర్మూర్లో ఎస్ఆర్ ప్రక్రియ 100% పూర్తి చేయడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సాయి గార్డెన్స్లో ఎస్ఆర్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా బాల్కొండ మరియు ఆర్మూర్ ఓటర్ల ఎన్రోల్మెంట్ 100% సాధించింది అని చెప్పడానికి గర్విస్తున్నానని ఆర్మూర్ బిఎల్ఏలకు సూపర్వైజర్లందరినీ అభినందించారు. అందరం సమిష్టిగా ఆర్మూర్ పట్టణంలో అన్ని క్లియర్ చేయడం జరిగిందని, సుమారు 25,800 వరకు డబుల్ ఓట్లు, చనిపోయిన వారు, షిఫ్టింగ్ వాళ్ళు అధికంగా ఉన్నారన్నారు. ఎందుకంటే గ్రామాల్లో చాలా వరకు నాయకులకి గాని గ్రామస్తులకి ఒకటి గ్రామంలో మరొకటి ఆర్మూర్ పట్టణంలో ఉందని, వాళ్ళందరూ కూడా గ్రామాల్లో పెట్టుకుని పట్టణం నుంచి కూడా అందరూ కూడా తీసేశారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు పుట్టినరోజు సందర్భంగా సుదర్శన్ రెడ్డితో కేక్ కట్ చేయించి శాలువాతో వినయ్ కుమార్ రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే, తెలంగాణ మినరల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్, నూడా చైర్మన్ కేశవేను, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నవాళ్ళు ఓటు తీసేసి కేవలం మా అవసరం ఉన్న వాళ్ళకు మాకు ఓట్లు వేసే వాళ్ళకే ఉంచుకుంటా ఉన్నారు. ఈ దౌర్జన్యాలు చూసాం.
మన దగ్గర అటువంటిది కావద్దు, మనందరికి హక్కు ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు, పిసిసి రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జీలు ఉన్నా మళ్ళీ ఇన్ఛార్జీలు వేసి పార్టీ తరఫు నుంచి అన్ని చేస్తూ ఉన్నారు. మీరు కూడా అందరూ ఒక క్యాలిక్యులేషన్లో 98%, 94% అన్ని వచ్చాయి. ఒకటి ఏంటంటే ఒక 3000 అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన నిజామాబాద్ జిల్లా స్థాయి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, బిఎల్ఏ ఏజెంట్లు, సూపర్వైజర్లు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రభావితం చేస్తుందని ఆరోపించిన ఎమ్మెల్యే అందువల్లే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక చొరవతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తూ ప్రతి అర్హత కల ఓటును కాపాడేందుకు కృషి చేస్తుందన్నారు. బీహార్, బెంగాల్లో జరిగినట్లుగా ఓట్ల గల్లంతు లేదా అక్రమాల పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా ఎస్ఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు జరిగింది కేవలం ఒక ప్రాథమిక సవరణ మాత్రమేనని, ఇక నుంచి అసలు బాధ్యత ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించాలని, దొంగ ఓట్లపై అభ్యంతరాలు నమోదు చేయాలని సూచించారు. తుది ఓటర్ల జాబితా వెలువడే వరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఒక్క అర్హత గల ఓటు కూడా కోల్పోకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న బిఎల్ఏ ఏజెంట్లు, సూపర్వైజర్ల సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల యువతకు సంబంధించిన అంశాల్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారని, యువతకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనకు స్పందనగా ఆయనను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. యువతకు కాంగ్రెస్ అండగా నిలవడం వల్లే కేంద్ర మంత్రిని రాజీనామా చేయించగలిగామని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు కృషి చేయాలని, మోడీ హటావో దేశ్ కో బచావో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ బడా కార్పొరేట్ వర్గాలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినిరెడ్డి, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల ఎస్ఆర్ ఇన్ఛార్జీలు, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ మీరు రోజు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఏమని పోరాటం చేస్తున్నారంటే ఈ రాజ్యాంగ సంస్థలన్నీ కూడా, అది పార్లమెంట్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫీస్ కావచ్చు, అంటే ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఇదంతా కూడా వాళ్ళ సిస్టమ్ కావచ్చు, మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ సంస్థలన్నీ కూడా మరి ఫ్రీగా ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయనివ్వట్లేదు ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఎక్కడక్కడ వైలేషన్ జరుగుతూ ఉంది. అందుకనే మనము సర్లో కూడా మన పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు ప్రతి పౌరుడికి అందించాల్సిన బాధ్యత మన ఒక రాజకీయ పార్టీగా మన మీద కూడా ఉంది. మరి బీహార్లో జరిగిన విధంగా, లేకుంటే పశ్చిమ బెంగాల్లో జరిగిన విధంగా మన దగ్గర జరగకూడదు అనే ఉద్దేశంతో మన పార్టీ కూడా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ రోజును ఇందూరులో ఊర పండగగా నిర్వహించుకోవడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా వద్ద గల అమ్మవార్ల గద్దె నుంచి గాజుల్పేట్ పెద్ద బజార్ మీదుగా వెళ్లే అమ్మవార్ల రూట్ మ్యాప్ను శుక్రవారం పరిశీలించారు. అలాగే మామిడి చెట్టుతో నిష్టగా చేసే దేవుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 2న ఇందూరులో సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నామని అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గద్దెను శ్రీ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అదనపు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గద్దె ఎత్తును కూడా పెంచినట్లు తెలిపారు. అలాగే గాజులపేటలో
సరి వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాల పండుగ సాంప్రదాయంగా వస్తుందని గుర్తు చేశారు. ఇందూరులో అన్ని కుల సంఘాలు ఐక్యంగా నిర్వహించుకునే అతిపెద్ద పండుగ ఊర పండుగ అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలను కొలిచే సాంప్రదాయం ఇందూరులో మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ ప్రతినిధులు బంటు రాజేశ్వర్, బీజేపీ కార్పొరేటర్లు నాగుల లక్ష్మీనారాయణ, మల్కాయి మహేందర్, జగదీష్ కులకర్ణి, బంటురాము, పసునూరి రాము, బెల్లాల్ శశాంక్, వైష్ణవి సుధా, కల్పే అర్చన చిరంజీవి, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్, ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, ప్రసన్న, శ్యామల, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము ఆదివారము 2 ఆగస్టు రోజున ఈ కార్యక్రమము ఉన్నది కనుక ఇందూరు నగర్ ప్రజలందరూ కూడా ఊరు పండుగ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే కిల్లా దగ్గర ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే అమ్మవార్ల ఈ గద్దె నుండి గత కొన్ని సంవత్సరాల క్రితము నిర్మించిన ఈ గద్దె, ఇది అందరం కూడా పవిత్ర గద్దెగా భావిస్తాం. దీన్ని ఆ గద్దె జనాలు ఎక్కువ కావడం వల్ల, భక్తుల రద్దీ పెరగడం వల్ల అది చిన్నగైతా ఉంది. ముఖ్యంగా ప్రముఖులు వస్తే ప్రతి ఒక్కరూ విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేసే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. వర్షాలు లేక విద్యుత్ వినియోగం సాధారణం కంటే అధికంగా వినియోగించారని విద్యుత్ శాఖ ఎస్సీ రాజేశ్వరరావు తెలిపారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి నివాసంలో ఎన్పీడీ సీఎల్ ఎస్సీ రాజేశ్వరరావుతో పాటు ఏడీ తోట రాజశేఖర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. జిల్లాలో విద్యుత్ సమస్య లేకుండా చూడాలని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా కూడా అటవీ భూముల్లో సాగు కోసం విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు ఇవ్వవద్దని అధికారులకు సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అలాగే జిల్లాలో రికార్డు స్థాయిలో 14, 15 తేదీల్లో అత్యధికంగా విద్యుత్ వినియోగం జరిగిందని ఎస్సీ రాజేశ్వరరావు తెలిపారు. ప్రజలు పొదుపుగా విద్యుత్ వినియోగం చేయాలని సూచించారు. బిఫోర్ వర్షాకాలం మనకు ఆల్మోస్ట్ జూలై 13th, 14th రోజున హైయెస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 766 మెగావాట్స్ వచ్చింది. 13.19 మిలియన్ యూనిట్స్ కన్జ్యూమ్ అయింది ఆ రోజు. మనకి ఇచ్చిన కోటా కంటే ఆల్మోస్ట్ 4 మిలియన్ యూనిట్లు మనం ఎక్కువ డ్రా చేసాం. భగవంతుడి దయ వల్ల వర్షాలు పడడం వల్ల మనకి ఒకేసారి లోడ్ తగ్గిపోయి ఇప్పుడు కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాం. అది హైయెస్ట్ మన నిజామాబాద్ హిస్టరీలో హైయెస్ట్ రికార్డ్ అయినది. అందరూ సహకరించి వీలైనంత గ్రౌండ్ వాటర్ని కాపాడుతుంది. కరెంట్ ఆటో స్టార్టర్లు తొలగించేసి పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తిస్తున్నాం. నగరంలో వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. వచ్చే రైల్వే బడ్జెట్లో జిల్లాకు ప్రాధాన్యత దక్కించుకోవడానికి జిల్లా నేతలు ఈసారి ముందుగానే అప్రమత్తమయ్యారు. ఎందుకంటే మార్చి వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు నిధుల కేటాయింపు జరగాలంటే 6 నెలల ముందే అర్జీలు ఇవ్వాలి. అందులో భాగంగా ఎంపీ అరవింద్తో కలిసి ఆర్మూర్ అర్బన్ ఎమ్మెల్యేలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మంగళవారం న్యూఢిల్లీలో కలిసి పెండింగ్ చిట్టా విప్పారు. ఎంపీ అరవింద్ ఈసారి మరిన్ని వంతెనల కోసం పట్టుబడుతున్నారు. ఇప్పటికే అర్సపల్లి, మామిడిపల్లి, మాధవనగర్, బోధన్ వంతెనలు మంజూరు కాగా నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేయడంతో పాటు డిచ్పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రైల్వే క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు నివారించి ప్రయాణికుల భద్రత మరింత మెరుగుపడుతుందని ఎంపీ అంటున్నారు. ఈ ప్రాతిపదికన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. సంబంధిత అధికారులతో ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల ఇందల్వాయి, జానకంపేట వద్ద నూతన రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆర్మూర్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి కోరారు. దీనిపై మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. అలాగే ఆర్మూర్ నుండి హైదరాబాద్ వయా డిచ్పల్లి మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే అర్బన్లోనూ 2 చోట్ల వంతెనలు మంజూరు చేయాలని ధన్పాల్ సైతం రైల్వే మంత్రిని కోరారు. సోనీ ఫంక్షన్ హాల్ వద్ద వంతెన, అలాగే బస్టాండ్ వద్ద ఉన్న వంతెనను మరింత విస్తరించాలని ఆయన ప్రతిపాదించారు. ఎంపీతో కలిసి 2 ఎమ్మెల్యేలు చేసిన పలు ప్రతిపాదనల్లో కేంద్రం ఏ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా వర్షాల వల్ల ఆటంకాలు ఏర్పడితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462220183కి ఫోన్ చేసి సమాచారం తెలపాలని ప్రజలకు సూచించారు. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరాకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న ప్రాంతాల మీదుగా రాకపోకలను ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలన్నారు. ఇదిలా ఉండగా భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఆర్ ప్రక్రియను జిల్లాలో పక్కగా నిర్వహించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. అర్హులైన యొక్క ఓటర్ పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా సమగ్ర పరిశీలన చేయాలన్నారు. ఇదే సమయంలో డబుల్ ఓట్లు, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితాలు లేకుండా చూడాలన్నారు. సమీక్ష సమావేశంలో డిఆర్ఓ గీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రెడ్డింగ్ మళ్ళీ ఇంక్వైరీ అంటా ఉన్నారు. ఆ రెడ్డింగ్ దాన్ని కూడా మీరు అంత లోపల రీజన్స్ ఏమున్నాయి, మళ్ళీ ఒకసారి ఈ 2 days కూడా రెవ్యూ చేసి అయినంత మటుకు అవి కూడా నాకు తెలిసినంత ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 500-600 వస్తున్నాయి. అవి కూడా అయినంత మటుకు తీసేసి క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్తూ మనం టాలీ చేసుకోమని చెప్పడం జరిగింది. ఏదైతే 2,30,000-40,000 ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలు ఉంటాయో దానికి మనం టాలీ కావాలి. తీసేసిన ఉంటుంది, చనిపోయినాయి మొత్తం ఎన్ని వస్తూ ఉన్నాయి, అది 100% మనకు టాలీ కావాలి. అప్పుడే మనం కరెక్ట్ సర్వే చేసినట్టు ఉంటుంది. కాబట్టి అవి చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఒకసారి ఎక్కడ కూడా మిస్ కాకుండా ఏదైతే ఈ రెడ్డు దాంతో గీత పెట్టిందో దాన్ని మళ్ళీ ఒకసారి చేయాలని నేను అధికారులకు రిక్వెస్ట్ చేస్తాను. ఎక్కడన్నా ఒక ఇల్లు కూలిపోయినా, ఇంకోటైనా, ఒక కరెంటు షాకులు వచ్చినా ఇక్కడ మనం ఇది నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద క్రమేపీ పెరుగుతోంది. 24 గంటల్లో 5 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దాదాపు 5 టీఎంసీల వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రస్తుతం జలాశయంలోకి 75,432 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుండగా మిషన్ భగీరథకు 231 క్యూసెక్లు, ఆవిరి రూపంలో 291 క్యూసెక్లు, కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్లు కలిపి మొత్తం 822 క్యూసెక్ల నీరు బయటకు విడుదలవుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు, పూర్తి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం సుమారు 22.053 టీఎంసీలకు చేరుకుంది. ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగితే మరికొన్ని రోజుల్లో జలాశయంలో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టులోకి ఆశాజనకంగా వరద నీరు చేరుతుండడంతో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధిలోని సుమారు 6 లక్షల ఎకరాల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఖరీఫ్ సాగుకు తగిన నీరు అందుతుందనే ఆశతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన రోడ్డుపై గత కొన్ని రోజులుగా నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఆసుపత్రి ఆవరణలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలతో పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో చెరువు వద్ద సాంప్రదాయ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చెరువు పరిసరాలను పరిశీలించి ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించారు. ప్రజలు ప్రమాదవశాత్తు చెరువు వైపు వెళ్లకుండా తగిన బారికేడ్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని మున్సిపల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిఆర్ కాలనీలో పర్యటించిన కలెక్టర్ అక్కడి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ
ప్రజల ప్రాణ భద్రతే జిల్లా యంత్రాంగం తొలి ప్రాధాన్యమని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నీటి నిల్వలు, చెరువులు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా అధికారుల సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఈ పర్యటనలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఎన్వై గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి పర్వతాలు, తహసీల్దార్ హిమబిందు, స్థానిక కౌన్సిలర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఎన్ హనుమంతరావు నాయక్, టౌన్ ప్లానింగ్ అధికారి ఏ వినీత్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సిహెచ్ వేణుప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాగడిలో 99.3 మిల్లీమీటర్ల వర్షపాతం, రుద్రూర్ ఏఆర్ఎస్లో 96.3, మోస్రాలో 94.0, కోనసముద్రంలో 93.5, మల్కాపూర్లో 91.0, తొండకూరులో 88.0, మచ్చర్లలో 86.5, తూంపల్లిలో 84.5, భీమ్గల్లో 82.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కోటగిరిలో 82.2, సిహెచ్ కొండూరులో 81.5 మిల్లీమీటర్లు, పెర్కిట్లో 81.0 మిల్లీమీటర్లు, బెల్లాల్లో 80.5, పొతంగల్లో 79.8, ఎస్సన్నపల్లిలో 78.5, మంచిప్పాలో 78.0, కల్దుర్కిలో 78.0, జాకోరాలో 77.8 మిల్లీమీటర్లు, అలాగే వేల్పూర్లో 75.5 మిల్లీమీటర్లు, సాలూరాలో 75.4, మదన్పల్లిలో 75.0, బాల్కొండలో 74.3, జానకంపేటలో 74.0 మిల్లీమీటర్లు, నవీపేటలో 72.8, ఎడపల్లిలో 72.5, జక్రాన్పల్లిలో 71.0, చీమన్పల్లిలో 69.3 మిల్లీమీటర్లు, అలాగే కోరట్పల్లిలో 67.8 మిల్లీమీటర్లు, వేంపల్లిలో 66.8, రేంజల్లో 66.0, చిన్న మావందిలో 66.0, గన్నారంలో 64.2 మిల్లీమీటర్లు, ఆలూరులో 63.5, నిజామాబాద్లో 62.8, డిచ్పల్లిలో 61.5, ముప్కాల్లో 61.3, చెందూరులో 60.5, నిజామాబాద్ నార్త్లో 60.0, మెండోరాలో 59.5, లక్మాపూర్లో 58.2 మిల్లీమీటర్లు, అలాగే మోర్తాడ్లో 57.3, కమర్పల్లిలో 55.5, పాల్దాలో 53.0, సిరికొండలో 53.0, దర్పల్లిలో 49.3, గోపన్పల్లిలో 47.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాత బాన్స్వాడ పల్లె దవాఖానాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. బాన్స్వాడ దవాఖానాలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అవసరమైన మందులు, సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలను సమీక్షిస్తూ రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించనున్న ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం దేవతామూర్తులు తయారు చేసే ప్రాంతాలను, రహదారులను సిపి సాయి చైతన్య పరిశీలించారు. మొదటగా సిపి సాయి చైతన్య ఊర పండుగకు సంబంధించి దేవతామూర్తులు తయారవుతున్న కొండెంగ హనుమాన్లు ఆలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి గోల్ హనుమాన్, సిరినాపల్లి గడి తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిల్లా చౌరస్తా నుంచి దేవతామూర్తుల ఊరేగింపు సందర్భంగా ఆద్యంతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. కిల్లా చౌరస్తా నుంచి లక్ష్మీ మెడికల్ పులాంగ్, మహాలక్ష్మి నగర్, దుబ్బా ప్రాంతాల్లోనూ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ ప్రతినిధి రామర్తి గంగాధర్, కార్పొరేటర్ మహేందర్, రామడుగు బాలకిషన్, నరేష్, సిఐలు సతీష్, శ్రీనివాసరాజ్, 1 టౌన్ SHO రఘుపతి, ఎస్ఐ యాదగిరి, CCS, CI, SB ఇంటెలిజెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ 70వ తిరునక్షత్రం సందర్భంగా సుభాష్ నగర్ రామాలయం ఆధ్వర్యంలో 3వ రోజు కలశాల యాత్ర నిర్వహించారు. అహోబిలం శ్రీ 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 చిన్నజీయర్ స్వామీజీ ఇచ్చిన పిలుపు మేరకు సుభాష్ నగర్ రామాలయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ఆలయాలకు వెళ్లి కలశ పూజలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. 3వ రోజు మోస్రా, తిమ్మాపూర్, చందూర్, వర్ణి, రెంజలలోని రామాలయాల్లో కలశ పూజ, శ్రీరామ హృదయం, తిరునక్షత్రం కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉదయం నుండి సాయంత్రం వరకు అన్ని ఆలయాలను సందర్శించి ఆ గ్రామస్తులతో పాటు ఆలయ అర్చకులతో శ్రీరామ హృదయం, తిరునక్షత్రం కలశ పూజలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించారు. బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల్లో భారీగా జనం తరలివచ్చి నివాళులు అర్పించారు.
వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర కొనసాగుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని ఆయనకు తుది వేడుకోలు పలుకుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు ఉద్వేగానికి లోనే కంటతడి పెట్టుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12:50 కన్ను మూశారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్గా గుర్తించారు. గంటసేపు శ్రమించి 9 సార్లు CPR చేశాక కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స కొనసాగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపి పెట్టుబడి పేరుతో 2 వ్యక్తులు మోసం చేశారు. వారి మోసాన్ని పసిగట్టిన పోలీసులు వారిని కటకటాల వెనక్కి పంపారు. ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి DSP మధుసూదన్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ CI శ్రీధర్, CCS CI రామన్, రామారెడ్డి SI మురళి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశాయి. దర్యాప్తులో భాగంగా కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న 2ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితుడు బూక్యా నవీన్ అలియాస్ నరేష్ విదేశాల్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో future9.com అనే ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్కు సంబంధించిన వివరాలు, మొబైల్ నంబర్ల డేటాను సేకరించాడు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత సహ నిందితుడు బూక్యా ప్రవీణ్తో కలిసి వాట్సాప్ ద్వారా పలువురికి గేమింగ్ లింకులు పంపి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి వెబ్సైట్లో డబ్బులు జమ చేసేలా ప్రోత్సహించేవారు. నేరుగా చెల్లింపులు జరగని చోట తమ UPI QR కోడ్ ద్వారా నగదును తీసుకుని ఆ తర్వాత వెబ్సైట్లో జమ చేసేవారు. దీనికి గాను వారికి 5% కమిషన్ వచ్చేదని విచారణలో తేలింది. ఈ వెబ్సైట్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు మోసపోయినట్లు ప్రాథమికంగా గుర్తించామని SP చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో రామారెడ్డి మండలానికి చెందిన బూక్యా నవీన్ అలియాస్ నరేష్, బూక్యా ప్రవీణ్ ఉన్నారు. వారి వద్ద నుంచి 15,000 రూపాయల నగదు, ఒక HP ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం నమోదైంది. 3 రోజులు కురిసిన వర్షంతో అన్ని మండలాల్లో సమృద్ధిగా వర్షం నమోదైంది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గాంధారి మండలంలో 82.8 మిల్లీమీటర్లు, సర్వాపూర్ మండలంలో 76.0 మిల్లీమీటర్లు, నసరుల్లాబాద్లో 73.0, బీర్కూర్లో 71.3, బిక్నూర్లో 60.0, తాడ్వాయిలో 58.5 మిల్లీమీటర్లు, అలాగే మగ్దుంపూర్లో 58.5 మిల్లీమీటర్లు, IDOC కామారెడ్డిలో 54.8 మిల్లీమీటర్లు, కొల్లూరులో 54.3 మిల్లీమీటర్లు, ఆర్గొండలో 50.5 మిల్లీమీటర్లు, రామ్ లక్ష్మణ్ పల్లెలో 49.8, జుక్కల్లో 45.8, ఇసన్నపేటలో 43.8, బిచ్కుందలో 43.5 మిల్లీమీటర్లు, అలాగే సదాశివనగర్లో 43.0 మిల్లీమీటర్లు, ఏల్పుగొండలో 39.0, సోమూరులో 39.0, దోమకొండలో 36.5 మిల్లీమీటర్లు, లింగంపేట్ మండలంలో 35.3 మిల్లీమీటర్లు, అలాగే పుల్కల్లో 35.3 మిల్లీమీటర్లు, పెద్ద కొడబ్గల్లో 31.8, బొమ్మందేవుపల్లిలో 30.8, హసన్పల్లిలో 30.3 మిల్లీమీటర్లు, అలాగే పిట్లంలో చూసుకున్నట్లయితే 29.3 మిల్లీమీటర్లు, లచ్చపేటలో 28.8 మిల్లీమీటర్లు, మేనూరులో 27.8, మాచాపూర్లో 27.0, రామారెడ్డిలో 26.8, బీబీపేటలో 26.0, నాగిరెడ్డిపేటలో 22.0, పాత రాజంపేటలో 14.5 మిల్లీమీటర్లు, డోంగ్లీ మండలంలో 0.0 వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో కురిసిన వర్షాలతో కాస్త ఊరట లభించింది. 19 మండలాల్లో నమోదైన భారీ వర్షంతో 2 మండలాలు తప్ప మిగతా మండలాల్లో సాధారణ వర్షం నమోదైంది. కుబీర్ మండలంలో 51.3 మిల్లీమీటర్లు, తానూరులో 44.3 మిల్లీమీటర్లు, బాసర్ మండలంలో 56.0, మూదోల్లో 45.1, బైన్సాలో 56.7, కుంటాలలో 52.8, నర్సాపూర్ జీలో 81.8 మిల్లీమీటర్లు, అలాగే లోకేశ్వరంలో 76.3, దిలావర్పూర్లో 62.3 మిల్లీమీటర్లు, సారంగపూర్లో 58.2, నిర్మల్లో 71.0, నిర్మల్ రూరల్లో 55.6 మిల్లీమీటర్లు, సోన్లో 61.2, లక్ష్మణ్ చెందలో 51.3, మామడలో 59.9, పెంబిలో 89.5 మిల్లీమీటర్లు, అలాగే ఖానాపూర్లో చూసుకున్నట్లయితే 71.3 మిల్లీమీటర్లు, కడ్డం పెద్దూరులో 95.7 మిల్లీమీటర్లు, దస్తూరాబాద్లో 94.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వడ్డెర ప్రజలు సామాజిక, ఆర్థిక న్యాయం కోసం సంఘటితంగా ఉద్యమించాలని జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఈరోజు నిర్వహించిన జాతీయ వడ్డెర సంఘం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అవగాహన సదస్సులో జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెర సమాజం నేటికి సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ రంగాల్లో అనేక వెనుకబాటుతనాలకు ఎదుర్కొంటుందని అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించి సమాజ అభివృద్ధిని సాధించాలంటే వడ్డెర ప్రజలు సంఘటితమే హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. జాతీయ వడ్డెర సంఘం జాతీయ సలహాదారు దండి వెంకట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పల్లెపు శివకుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశ నిర్మాణం అభివృద్ధిలో వడ్డెర ప్రజలు చారిత్రకంగా విశేష సేవలు అందించినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సేవలను తగిన విధంగా గుర్తించలేదన్నారు. వడ్డెర సమాజ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి విద్యా, ఉపాధి, భూమి, గృహాలు, సంక్షేమ పథకాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఎత్తరి రాములు, జిల్లా అధ్యక్షులు ఆర్ నరసింహులు, ప్రధాన కార్యదర్శి భక్తుల శంకర్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్ల ఎల్లయ్య శంకర్, నిజామాబాద్ జిల్లా నాయకులు వేముల రవి, పిట్ల శ్రీనివాస్, జి రాజన్న, 2 జిల్లాలకు చెందిన వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కిషన్ నగర్ పిహెచ్సిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్పివి వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ శుక్రవారం కిషన్ నగర్ పిహెచ్సి సెంటర్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని ఓపీ, ఫార్మసీ, ల్యాబ్, హెచ్పివి వ్యాక్సినేషన్ సెంటర్లను డిఎంహెచ్ఓ పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వ, పరీక్షల వివరాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాకాలంలో విరేచనాలు, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, ఓపీకి వచ్చే ప్రతి జ్వరం కేసును పూర్తిగా పరీక్షించి అవసరమైన రక్త పరీక్షలు చేయాలని సూచించారు. టీబీ లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి వెంటనే కఫం పరీక్షలు చేయించాలన్నారు. టీబీ రోగులకు నిరంతరం ఫాలోఅప్ చేసి మందులు సక్రమంగా ఇప్పించాలని ఆదేశించారు. 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ 100% లక్ష్యంగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీలతో సమన్వయం చేసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఫార్మసీలో అన్ని రకాల అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, గడువు ముగిసిన మందులు వాడకూడదన్నారు. ల్యాబ్లో పరీక్షల రిపోర్టులు త్వరగా ఇవ్వాలని, నాణ్యత పాటించాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, శుభ్రత పాటించి క్లీనింగ్ పనులను క్రమం తప్పకుండా చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని, అందులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో పిహెచ్సి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 7th బెటాలియన్లో గత 26 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించి బదిలీపై వెళ్తున్న సూపరింటెండెంట్ వనమాలకి బెటాలియన్ ఆవరణలో ఘనంగా వీడుకోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ పి సత్యనారాయణ మాట్లాడుతూ సూపరింటెండెంట్ విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో సేవలందించి బెటాలియన్ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. వారి సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొంటూ నూతన విధి స్థానంలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం అధికారులు, సిబ్బంది సూపరింటెండెంట్ని సన్మానించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బెటాలియన్లో గడిపిన మధుర జ్ఞాపకాలను సూపరింటెండెంట్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ సహకరించిన కమాండెంట్కి, అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ దేవినేని శ్రీనివాస్, నరసింహులు, ఏవోలు, మంత్రిత్వ శాఖ సిబ్బంది, పోలీస్ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లో ఆగస్టు 8వ తేదీన జరిగే జనసేన పార్టీ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు మీసాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో జనసేన పార్టీ జన నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు మీసాల శ్రీనివాస్ హాజరయ్యారు. జిల్లా జనసేన నాయకులు కంచపు శ్రీనివాస్, గుండా సంతోష్ నీత ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్, రూరల్ జిల్లా పార్లమెంట్ జన నాయకులతో సమీక్ష సమావేశం జరిపారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించి ఆగస్టు 8వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్లో జరిగే మహాసభకు జిల్లా పార్లమెంట్ జన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన నాయకులు ఎల్ఎస్ఎస్ ప్రసాద్ గౌడ్, నవీన్, రాహుల్, గణేష్, తేజ తదితరులు పాల్గొన్నారు. విప్లవోద్యమ నాయకుడు, అజ్ఞాత యోధుడు కామ్రేడ్ లింగన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు బూటకపు ఎన్కౌంటర్లో అమరుడు కామ్రేడ్ పూనెం లింగం 7వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు కామ్రేడ్ లింగన్న పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోవడం ఎంతో బాధాకరమన్నారు. కామ్రేడ్ పూనెం లింగన్న ఆదివాసులకు, గిరిపుత్రులకు పోడు భూములను పంచి ప్రజల కోసం పరితపించిన ప్రజానాయకులన్నారు. ఆయనకు విప్లవ నివాళులర్పించడం కంటే ఆయన మార్గంలో బలమైన ఉద్యమాలను నిర్మించడమే అన్నారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి కిషోర్, మండల నాయకులు ఈ రమేష్, ఎస్ కిషోర్, ఎం పండరి, పి ఎల్లయ్య, ఎండి రఫీక్ తదితరులు పాల్గొన్నారు. సాలూరు మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సాలూరు మండల కేంద్రంలో ఈరోజు బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి అలంకరించిన బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. డప్పు చప్పులు, పోతరాజుల విన్యాసాలు, మంగళ వాయిద్యాల నడుమ భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బోధన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సిడిపిఓ నందిని తెలిపారు. ఐసీడీఎస్ బోధన్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ ఆయా పోస్ట్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను ఈ నెల 27 నుంచి ఆగస్టు 5 వరకు పరిశీలించడం జరుగుతుందని సిడిపిఓ నందిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒరిజినల్ ధ్రువపత్రాలు వెరిఫికేషన్ గురువారం జరిగినప్పటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు చాలా మంది రానందున ఆగస్టు 5వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రావాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకొని ఐసీడీఎస్ బోధన్ కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు. లేని అట్టి దరఖాస్తు పరిగణలోకి తీసుకోబడవని తెలిపారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేట శ్రీ రామాంజనేయ ఆశ్రమంలో పరమ పూజ్య శ్రీ నిర్మలానందగిరి స్వామీజీ, తెలంగాణ రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ సత్కరించారు. ముందుగా రామాంజనేయ ఆశ్రమానికి వచ్చిన రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీని నిర్మలానందగిరి స్వామి మరియు ఆలయ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. రుద్రూరు మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అంబమారు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న గోడలు కూలి పక్కనే ఉన్న ఇంటిపై పడ్డం జేజేరి నాగనాథ్కు నష్టం వాటిల్లగా అంబం సర్పంచ్ కురేపు గంగాధర్ అతనికి జరిగిన నష్టానికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి. న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు తమ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటును కాపాడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఆర్మూర్ మామిడిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్ఐఆర్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో 3 రోజులు దంచికొట్టిన వానలు నేడు తగ్గుముఖం. దాదాపు అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు. వర్షపాత వివరాలపై స్పెషల్ ఫోకస్. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కురిసిన వర్షాలకు శ్రీరామ్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరిక. ప్రాజెక్టులో భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. కామారెడ్డి పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించేదే ఊర పండుగ. నిజామాబాద్ నగరంలోని కిల్లా గద్దె నుంచి గాజుల్పేట్ పెద్ద బజార్ మీదుగా రూట్ మ్యాప్ను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఆన్లైన్ గేమింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న 2 అరెస్ట్. 15,000 రూపాయల నగదు, 1 ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి. ప్రతి ఒక్కరూ విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. నగరంలోని సుభాష్ నగర్లో తనను కలిసిన విద్యుత్ శాఖ అధికారులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో ఆగస్టు 2న ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఊర పండుగ రూట్ను పరిశీలించిన సిపి సాయి చైతన్య. బాన్స్వాడలో పల్లె దవాఖానాను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.